ఈరోజు వీడియోలో అయితే ఇన్స్టాగ్రామ్ ప్రైవసీ ఎలా పెట్టుకోవాలి, దానివల్ల యూజెస్ ఏమిటి అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ ప్రైవేట్లో పెట్టడం వల్ల యూజ్ ఏమిటి అంటే, ప్రైవేట్లో పెట్టడం వల్ల మీరు చేసిన పోస్ట్ కానీ, రీల్స్ కానీ మీరు ఎవరినైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి, మరియు మిమ్మల్ని ఎవరైతే ఫాలో చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే చూపించడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా గర్ల్స్కి అయితే చాలా ఇంపార్టెంట్ ప్రైవేట్లో పెట్టుకోవడం. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా మీ ఇన్స్టాగ్రామ్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే రైట్ సైడ్ డౌన్లో మీ ప్రొఫైల్ ఉంది కదా, దానిని క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీ ప్రొఫైల్ అయితే ఓపెన్ అవుతుంది ఇలా. మళ్ళీ పైన చూపిస్తున్న 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కొంచెం కిందకి స్క్రోల్ చేయగానే అకౌంట్ ప్రైవసీ అని ఉంటుంది, దానిని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు అయితే ఇక్కడ ప్రైవసీ అకౌంట్ అని ఉంది కదా, దానిని డిసేబుల్లో ఉంటుంది, ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేయగానే మీకు అయితే ప్రైవసీలో పెట్టడం వల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయో అక్కడ చూపించడం జరుగుతుంది. అవన్నీ క్లియర్గా చదివాక స్విచ్ టు ప్రైవేట్ అని ఉంది కదా, దానిని క్లిక్ చేయండి. సో ఇక్కడ చూశారు కదా, యువర్ నౌ ప్రైవేట్, అప్డేట్ మోర్ ప్రైవసీ సెట్టింగ్స్ అని వస్తుంది. సో ఇక బ్యాక్ వచ్చేసి మీ అకౌంట్ ప్రైవేట్లో ఉందా లేదా అనేది తెలుసుకోవాలి అంటే టాప్ లెఫ్ట్లో యూజర్ నేమ్ దగ్గర లాక్ సింబల్ ఉంది కదా, అలా లాక్ సింబల్ ఉంటే మీ అకౌంట్ ప్రైవేట్లో ఉందని అర్థం. సో మీ అకౌంట్ ప్రైవేట్ నుంచి మళ్ళీ పబ్లిక్లోకి ఎలా మార్చుకోవాలి అనేది చూసేద్దాం. మళ్ళీ 3 డాట్స్ పైన క్లిక్ చేసి సేమ్ మళ్ళీ అకౌంట్ ప్రైవసీ పైన క్లిక్ చేయండి. అది ఎనేబుల్ ఉంటుంది కదా, దాన్ని డిసేబుల్ చేసేయండి. చేశాక బ్యాక్ వస్తే మీ యూజర్ నేమ్ దగ్గర లాక్ సింబల్ అనేది చూపించదు. సో ఎలా ప్రైవేట్లో పెట్టాలి, ఎలా పబ్లిక్లో పెట్టుకోవాలనేది చూసారుగా. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మామ రీచ్ తగ్గుతుంది, కొంచెం బూస్ట్ ఇవ్వండి మామ. చూసి వెళ్ళకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎలా చూస్తున్నావు? కుమ్మేస్తావా?